హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు అరేబియన్ బ్రెడ్ పుడింగ్ చూపించబోతున్నాను అండి. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా జ్యూసీగా, చాలా కూల్గా అలా నోట్లో వేసేసుకుంటే మొత్తం మంచిగా కరిగిపోతుందండి. చాలా మంచి స్వీట్ డెజర్ట్ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలను ఒక బౌల్లో తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes వరకు మరిగించుకున్నాను అండి. 2-3 పొంగులు వచ్చాయి. మంచిగా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనము. తర్వాత ఒక బౌల్లో ఒక 50 ml వచ్చేసి నేను పాలు తీసేసుకున్నాను. 50 ml పాలలో ఒక 2 tablespoon నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని వచ్చేసి మంచిగా నేను మిక్స్ చేసుకున్నాను అండి. చూసారా, లంప్స్ లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇలాగా ఎక్కువ గట్టి లేకుండా ఇలాగ వాటర్ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్చర్ను కొద్దిగా మంచిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెంచితే తొందరగా గట్టిపడిపోతుంది. సో ఈ టెక్స్చర్ మంచిగా ఉడకదనమాట. లో ఫ్లేమ్ పెట్టేసుకుని మంచిగా ఇలాగా ఉడికించుకున్నాను. ఒక 5 minutes వరకు ఎగ్జాక్ట్లీ లో ఫ్లేమ్ పెట్టేసుకొని. చూసారా, ఈ విధంగా టెక్స్చర్ మంచిగా రెడీ అయిపోయింది. ఇలాగ మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసేసానండి. నేను కండెన్స్డ్ మిల్క్ను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. సో ఆ కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక 50 grams వరకు ఉంది. సో చూసారా, ఇలాగా మంచిగా యాడ్ చేసేసుకున్నాను. మంచి టెక్స్చర్ వస్తుందని చెప్పేసి. తర్వాత నాకు షుగర్ కొంచెం తక్కువ పడిందండి, కొంచెం స్వీట్ తక్కువైంది. అందుకు నేను ఒక 2 tablespoons వచ్చేసి షుగర్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మంచి మిక్స్ చేసుకొని బాదంతో డెకరేషన్ పెట్టేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్నాను. ఎడ్జెస్ మొత్తం కట్ చేసి పెట్టినాను. ఈ బ్రెడ్ ఒక 4 to 5 తీసేసుకున్నాను బ్రెడ్ స్లైసెస్. చూసారా, ఇలాగ మంచిగా కార్నర్స్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ టెక్స్చర్ మొత్తం మంచిగా ఒక బాక్స్లో మనం సెట్ చేయాలి కాబట్టి ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఈ బ్రెడ్స్ని మంచిగా ఇలాగ పెట్టేసుకున్నాను. తర్వాత సైడ్స్లో కూడా గ్యాప్ లేకుండా మిగతా బ్రెడ్ను కూడా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను. ముందుగా మనము రెడ్ చేసిన టెక్స్చర్ ఉంటుంది కదా, మిల్క్ టెక్స్చర్. సో అది వచ్చేసి మనము దీని మీద స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలాగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం బ్రెడ్ను మొత్తము కవర్ చేసేసుకున్నాను అనమాట. ఈ సైడ్స్లో కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఆ టెక్స్చర్ మొత్తము నేను స్ప్రెడ్ చేసాను. ఇప్పుడు మళ్ళీ మిగతా ఉన్న బ్రెడ్ సైజెస్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అలాగని స్ప్రెడ్ చేసుకున్నాను పెట్టేసుకొని. తర్వాత మళ్ళీ మిగతా ఉన్న పుడ్డింగ్ ఉంటుంది కదా, మిల్క్ పుడ్డింగ్ ఉంది కదా టెక్స్చర్, అది కూడా మొత్తం దీని మీద స్ప్రెడ్ చేసేసి మంచిగా ఇలాగా లేయర్ లాగా క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన నేనైతే మిగతా ఉన్న మొత్తాన్ని స్ప్రెడ్ వేసేసుకొని టెక్స్చర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం మంచిగా క్లోజ్ చేసుకున్నాను. ఈ జ్యూస్ మొత్తం మనకు బ్రెడ్లోకి యాడ్ అవ్వాలన్నమాట. తర్వాత నేను బాదంతో ఇలాగా మంచిగా డెకరేషన్ చేసేసుకున్నాను అండి. దీన్ని మంచిగా మనం కూల్ చేసుకొని తింటే మొత్తం మనకు ఒక స్మూతీ ప్లస్ ఒక జ్యూసీ ఫ్లేవర్ వస్తుంది. నేను మూత పెట్టేసుకుని బాక్స్లో చేసుకుని ఒక ఫ్రిడ్జ్లో ఒక 2-3 hours వరకు నార్మల్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకున్నాను. మంచిగా జ్యూసీగా చాలా స్మూత్గా నోట్లో పెడితే ఇలా కరిగిపోయేలా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. సో ఇదైతే మా పిల్లలకి అయితే చాలా నచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అరేబియన్ పుడ్డింగ్ చాలా బాగుంది. సో ప్లీజ్ అండి, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.